ఇరాన్ అమెరికాకే కాదు ప్రపంచానికి ఒక పాఠాలు నేర్పింది. అందరూ అనుకున్నంత బలహీన దేశం కాదు. వారం రోజుల్లో సరెండర్ అయ్యే దేశం కాదని తేల్చి చూపెట్టింది. అట్లాగని అమెరికాని గెలవగలిగినంత శక్తివంతురాలు కాదు. ఇజ్రాయెల్ ఓడించగలిగిన శక్తివంతురాలు కాదు అన్నటువంటి నిజం కూడా అర్థమైపోయింది. అలాగే ట్రంప్ ఎంత అసమర్థుడు అన్నటువంటిది కూడా ఇరాన్ వ్యవహారంలో అతను ప్రవర్తించిన తీరు తేల్చింది. అలాంటి ట్రాప్లోకి లాగడంలో ఇరాన్ సక్సెస్ అయింది. ఇజ్రాయెల్ అభేద్యమైంది, ఇక దాన్ని ఎవడు ముట్టుకోలేడన్న దాన్ని కాదు, మేము లోపలికి వెళ్ళగలిగామని చేసి చూపించింది ఇరాన్. అలాగే దుబాయ్, సౌదీ అరేబియా, ఖతారు ఇట్లాంటివన్నీ గొప్ప శక్తివంతమైనటువంటివి, అవి ఎవరు ముట్టుకోలేరు అన్నటువంటిది వేస్ట్ అని తేలిపోయింది. ఇరాన్ వాడిన మిస్సైళ్ళు, డ్రోన్లు కూడా లోపలికి వెళ్ళి బట్ అక్కడ ఇంటర్సెప్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ కొన్ని లోపలికి వెళ్ళి అటాక్ జరిగినాయి. అలాగే విమానవాహక నౌకలు ఇప్పుడు ఈజీ లక్ష్యాలు డ్రోన్లతో పేల్చి పడేయచ్చు అన్నది అర్థమవుతోంది. ఇంకోవైపున ఇరాన్లో మత పెచ్చ కంటే కూడా జాతీయ భావన చాలా బలంగా ఉన్నది తేలింది. అట్లాగే డ్రోన్లు తక్కువ ఖర్చుతో పెద్ద పెద్ద యుద్ధ విమానాల్ని, షిప్పుల్ని ధ్వంసం చేయొచ్చని తేలింది. ఇంటెలిజెన్స్ బలంగా ఉంటే ఎట్ట కొట్టచ్చు, ఇరాన్లో వాళ్ళని కొట్టి ఇజ్రాయెల్ చూపించింది. అలాగే ఆయిల్ అనేటటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం కంట్రోల్ చెయ్యలేము, ఆయిల్ జోలికి వెళ్తే ప్రపంచం అంతా సంక్షోభంలో పడుతుందన్న నిజాలు బయటపడ్డాయి.